హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము ఇక్కడ గంగూరులో కొత్తగా డీమార్ట్ అయితే పెట్టారు, అక్కడికైతే వెళ్తున్నాము. నేను మా అమ్మ కలిసి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఈరోజు వీడియో వచ్చేసేసి కొత్తగా డీమార్ట్లో ఏం పెట్టారు, ఏమేం తీసుకుంటున్నాం మేము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ అండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. పూర్తిగా అయితే వీడియో చూడండి. మేమైతే ఇంకా ఆటో ఎక్కడానికి అయితే రోడ్కి అయితే వచ్చేసాము. సో అదనమాట, మా ఇంటి దగ్గర నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ అండి ఈ డీమార్ట్ వచ్చేసి. పడమట డీమార్ట్ కన్నా ఈ గంగూరు డీమార్ట్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. జస్ట్ 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదండి గంగూరులో కొత్తగా పెట్టిన డీమార్ట్. చాలా పెద్దదండి. అయితే ఓన్లీ సింగిల్ ఫ్లోర్లోనే మొత్తం అన్నీ అరేంజ్ చేసేసారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఏమీ లేదు, మొత్తం ఒకే ఫ్లోర్ అనమాట అన్నీ కూడా. సో మేమైతే అంత ఎక్కువేం తీసుకుందాం అన్నట్లుగా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా చూసి పిల్లలకి డైలీ వేర్ తీసుకుందాము అన్నట్లుగా అయితే వచ్చాము. సో బాస్కెట్ అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలకి స్నాక్స్గా బిస్కెట్స్ అవి అయితే తీసుకుంటున్నాము. నాకైతే ఇక్కడ ఇవి నార్మల్గా పడమట డీమార్ట్లో కన్నా ఇక్కడ ఈ డీమార్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాం కదా పిల్లలకి స్నాక్స్ తీసుకోవడానికి అలా. సో దీంట్లో కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిస్కెట్స్ కొన్ని ఐటమ్స్ మీద ఉందండి. ఎందుకంటే నేను ఎప్పుడు న్యూట్రీ చాయిస్ తీసుకుంటాను బిస్కెట్స్, పిల్లలకి హెల్తీగా ఉంటుందని చెప్పి. అది వచ్చేసి నార్మల్గా ఎప్పుడు 120 రూపీస్ అలా ఉంటుంది, కాకపోతే ఇక్కడ 175 అలా పడింది. సో అదనమాట. ఇంకా మిగిలినవన్నీ బాగానే ఉన్నాయండి. కొన్ని కొన్ని ఐటమ్స్ మీద మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఎప్పుడు వేరే డిమార్ట్లో మేము ఎప్పుడు పడమట డిమార్ట్కి వెళ్తాం, ఆ డిమార్ట్లో కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ క్వాలిటీ మాత్రం నిజంగా చెప్తున్నాను గైస్, ఇప్పటికీ నేను పడమట, ఎన్కేపాడు ఈ 2 డిమార్ట్స్లోకి వెళ్ళాను, కానీ అక్కడికన్నా ఇక్కడైతే క్వాలిటీ చాలా బాగుంది నిజంగా. అండ్ ఇలా కొత్తగా చిప్స్ ఇవి కూడా పెట్టారనమాట, మేమైతే తీసుకున్నాము. అవి వచ్చేసి బియ్యంతో చేసిన చిప్స్ అండి. సో ట్రై చేద్దాం అన్నట్లుగా మేమైతే తీసుకున్నాము. క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది, ఫస్ట్ క్వాలిటీ అనమాట. అండ్ సరుకులు వచ్చేసి మేమైతే సరుకులు తీసుకుందాం అన్నట్లుగా అయితే ఏమీ వెళ్ళలేదు, కానీ క్వాలిటీ నచ్చి మేమైతే సరుకులు తీసుకున్నాము. ఇంకొన్ని ఎక్కువే తీసుకున్నాము. అసలు జస్ట్ నార్మల్గా చూద్దాము, ఏవో 1000-2000 షాప్ చేసి వచ్చేసేద్దాం అన్నట్లుగా వెళ్ళాము. కానీ మేము ఫస్ట్ అయితే జస్ట్ బాస్కెట్ తీసుకున్నామండి. ఎక్కువ షాపింగ్ ఏమొద్దు, జస్ట్ చూద్దాం అన్నట్లుగా వచ్చాం కదా అని. కానీ అక్కడ మాకు సరుకులు ఆ క్వాలిటీ నచ్చి మేమైతే మళ్ళీ ట్రాలీ తీసుకున్నాం. మాకు బాస్కెట్ అయితే సరిపోలేదన్నమాట. ఇంకా సోప్స్ అవి కూడా తీసుకున్నాం అన్నమాట. సోప్స్ అవి తీసుకున్న తర్వాత కొంచెం డ్రింక్స్ అవి తీసుకుందాం అన్నట్లుగా చూసాము, కానీ నేనైతే ఏం డ్రింక్స్ తీసుకోలేదండి. ఎందుకంటే పిల్లలకి కావాల్సినవి నాకు కనిపించలేదు, సో నేనైతే తీసుకోలేదు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లిప్స్ అనమాట. క్లిప్స్లో నేను ఇప్పుడు ఫస్ట్ చూపించాను చూడండి, ఇది చూసారా? ఇది కాదు, ఫస్ట్ చూపించిన క్లిప్ అయితే నాకు కొంచెం మోడల్గా అనిపించింది, అయితే నేనైతే తీసుకోలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను. సో బాగున్నాయి, అవైతే డైలీ యూస్ కోసం అయితే నేను తీసుకున్నాను. సో అదనమాట. అటు నుంచి ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ నుంచి మొత్తం క్లాతింగ్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అలా ఉన్నాయండి. ముందు క్లాతింగ్ అనమాట, మొత్తం సేమ్ ఫ్లోర్లోనే, సింగిల్ ఫ్లోర్లోనే అన్నీ అడ్జస్ట్ చేశారు. బాగుందండి. ఫ్లోర్స్ మొత్తం తిరగడం కాకుండా జస్ట్ మొత్తం అలా బారుగా ఉంటుందన్నమాట ఈ డీమార్ట్ అనేది. సో ఇక్కడ నుంచి క్లాతింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మాకు స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి. సరుకుల దగ్గర గ్రాసరీస్ దగ్గర, సోప్స్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం మా షాపింగ్ 6:30 అయినా కానీ అవ్వలేదండి. మేము లిటరల్లీ ఇంటి దగ్గర నుంచి 3కి అయితే వచ్చాము. 3 దగ్గర నుంచి మేము షాప్ చేస్తూనే ఉన్నాం. అంత బాగున్నాయి ప్రొడక్ట్స్ అయితే. ఇక్కడ ఐటమ్స్ అయితే అంత బాగున్నాయి. ఇదిగోండి ఫస్ట్ చూపిస్తున్నాను కదా, ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ చూసిందే బాగుంది, తర్వాత అన్ని డిజైన్స్ నాకేం అంతేం నచ్చలేదు.
సో నేనైతే ఫస్ట్ చూపించిందయితే ఎలిఫెంట్ ఉన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను అమ్మకి. ఇది వచ్చేసి మెన్స్ వేర్ అనమాట. సో మెన్స్ వేర్ జస్ట్ అలా షూట్ చేశాను. మేమైతే ఏం తీసుకోలేదులే కానీ ఇక్కడ నుంచి అండి గర్ల్స్ ఎథెంటిక్ వేరు నిజంగా చాలా బాగున్నాయండి బాబు. కాస్ట్ వైజ్గా అండ్ క్వాలిటీ వైజ్గా డిజైన్స్ న్యూ మోడల్స్ నిజంగా చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నట్లయితే ఒక్కసారి గంగూరు డీమార్ట్ని అయితే విజిట్ చేయండి. నిజంగా గర్ల్స్ అయితే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగున్నాయి. టాప్స్ చాలా బాగున్నాయి అనమాట. అయితే నేనైతే ముందే వీటి దగ్గర ఉన్నాను అనుకో టైం సరిపోదు, ముందు పిల్లలకి తీసేసుకొని వచ్చిన తర్వాత నేనైతే ఫ్రీగా చూసుకుందాం అన్నట్లుగా సో ముందైతే పిల్లలకైతే తీసుకోవడానికి వెళ్ళానమాట. నిజంగానండి ఈ కుర్తీస్ దగ్గర నాకు చాలా టైం పట్టేసింది. నిజంగా అంత బాగా నచ్చాయన్నమాట. ప్రతి ఒక్కటి చూడాలనిపించింది, తీసుకోవాలనిపించింది. మోడల్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అదనమాట. నేనైతే ముందు తీసుకున్నామనుకో మనకి టైం సరిపోదు, వీటి దగ్గరే నేను టైం మొత్తం స్పెండ్ చేసేస్తానని ముందైతే మా పిల్లలకి డైలీ యూజ్ కోసం కొన్ని తీసుకున్నాను నేను, పిల్లలిద్దరికీ కూడా. సో అదనమాట ఇక్కడ వీడియో క్లిప్ వచ్చేసి. పిల్లలకి అంత కలెక్షన్ ఏం లేదండి, చాలా తక్కువే ఉంది. గర్ల్స్కి అండ్ అటు మెన్స్ వేర్ కూడా అంతేమీ లేదు, కానీ గర్ల్స్ మనకి మాత్రం నిజంగా చాలా కలెక్షన్ ఉంది. ఒక్కసారి గంగూరు డీమార్ట్ని విజిట్ చేయండి. మీరు నియర్ బై ఉంటే కనుక విజిట్ చేయండి, బాగుంది, నేనైతే సజెస్ట్ చేస్తాను. సో అదనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే నాకు ఒక్కొక్క టాప్ తీసుకొచ్చి ఇస్తుంది, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి. అమ్మకు కూడా చాలా బాగా నచ్చాయండి టాప్స్ నిజంగా. లేదంటే మా అమ్మ అంత తేలిగ్గా తీసుకో అని చెప్పి అనదు. పర్సనల్గా అమ్మకి నాకు అయితే చాలా బాగా నచ్చాయి. నేను కూడా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. సో అదనమాట. మీరే చూడండి టాప్స్ అనేవి ఎలా. సో అదండి, అమ్మ అయితే ఒక్కో టాపు తీసుకొచ్చి ఇస్తుంది, డిజైన్స్ చూడు నాకు నచ్చాయి అని చెప్పి. అయితే అమ్మ ఇప్పుడు ఒక 2 తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఈ 2 టాప్స్లో నేనైతే ఒకటి తీసుకున్నాను. అదేదో మీరు గెస్ చేయండి, వీడియో ఫుల్గా చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏ టాప్ తీసుకున్నానో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి గాయస్, ఓకేనా? మీకు ఏ టాప్ నచ్చిందో చెప్పండి. ఈ రెండింటిలో గ్రీన్ అండ్ ఇది పర్పుల్ వచ్చేసింది. సో ఈ రెండింటిలో ఏ టాప్ బాగుందో మీరైతే నాకు కామెంట్ చేయండి, అండ్ నేను ఏది తీసుకున్నానో కూడా మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అండి. వీడియో అయితే ఫుల్గా చూడండి గైస్. ఇక్కడితో అయితే మేము టాప్స్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే కిచెన్ ఐటమ్స్ అండి. ప్లాస్టిక్ సైడ్ అయితే వచ్చేసాము. సేమ్ ఫ్లోర్లోనే అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, మొత్తం అండి. ఇటు సైడ్ బట్టలు అయితే అయిపోయిన తర్వాత ఇటు సైడ్ పక్కనే ప్లాస్టిక్వి కూడా పెట్టారనమాట. సో మేమైతే పిల్లలకి బాస్కెట్స్ తీసుకుందాం అన్నట్లుగా చూస్తున్నాము. సో వాటి కోసం అయితే వెతుకుతున్నాం గైస్. ఇంకా కిచెన్ ఐటమ్స్ అనేవి ఏం తీసుకోలేదులే, కానీ పిల్లలకి బాస్కెట్స్ కోసం అయితేనే జస్ట్ అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి, అండ్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్లో కూడా మేము నైఫ్ అండ్ సిజర్ అవి అలా చూసాము. సో మాకు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది, సో మేము తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసండి మా కిడ్స్ ఏరియా అనమాట. కిడ్స్ ఏరియాలో టాయ్స్ అంత ఏమీ లేవు. ఇవే మా పిల్లలు వచ్చినట్లయితేనే వీటిలోనే ఏదో ఒకటి కావాలని చెప్పి పేచి పెట్టేవాళ్ళు. సో ఏదో ఒకటి మేము కూడా తీసుకుందాం అన్నట్లుగానే చూసాం, కానీ పెద్ద పిల్లలకి ఆడుకునే అంత టాయ్స్ ఏం లేవు, చాలా చిన్న చిన్నవి ఉన్నవి. బాల్స్ అవన్నీ ఉన్నాయి. మా పిల్లల దగ్గర అయితే బాల్స్ కలెక్షన్ అన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో మేమైతే టాయ్స్ ఏం తీసుకోలేదు. అలాగే స్లిప్పర్స్ కొంచెం చూసాము, అవి కూడా ఏం తీసుకోలేదు. బట్ బాగున్నాయి, ఓకే కలెక్షన్ ఓకే అనిపించింది. అదనమాట. సో ఇక్కడ ఈ బ్రాంచ్ అయితే కొత్తది కదా, సో అందుకే కలెక్షన్ కూడా కొంచెం న్యూగా ఉంది. అండ్ అన్నీ ఏమీ కాదు, కొన్ని మాత్రమే, మిగిలినవన్నీ మాత్రం పడమట డీమార్ట్లోనే లాగా సేమ్ ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రం కొంచెం న్యూ అరైవల్స్ అనేవి తీసుకొచ్చారు అంతే. మిగిలినవన్నీ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. అండ్ నిజంగా చెప్పాలంటే ఇంట్లోకి కిచెన్ గ్రాసరీస్ అయితే చాలా బాగున్నాయండి. క్వాలిటీ రైస్ కానీ, కందిపప్పు కానీ, మినప్పప్పు, పుట్నాల పప్పు ఇలా అండి. ఇవైతే క్వాలిటీ బాగున్నాయి, ఎందుకంటే పడమట డీమార్ట్లో కన్నా ఇక్కడ నాకు కొంచెం క్వాలిటీ బాగున్నట్లుగా అనిపించింది. అండ్ బాస్మతి రైస్ కూడా బాగున్నాయండి. మేము 3ంటికి డీమార్ట్కి వచ్చాం, ఇప్పుడు 5 అయ్యింది. నాకు కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుండిపోయాను.
మా అమ్మ సెలక్షన్ ఇంకా అవ్వలేదు గాయస్. బాగుంది కదా ఈ పీట. ఏంటో దొరకలేదండి ఏదో. ఏం బాగుంది? అది నచ్చిందంట, అది బాగుంది కదా అంటుంది. ఇది బాగుంది అసలే వాళ్ళకి అవ్వదు. ఈవిడికి కావాల్సింది మాత్రం దొరకవు. లాస్ట్కి ఏం తీసుకున్నావు? డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి ఓ పేట తీసుకోవాలి. పేట మాత్రం కంపల్సరీ, ఏం తీసుకున్నా తీసుకోపోయినా. అంటే ఇది చూసి అక్కడ వేసాను. బాయ్ చెప్పు. బాయ్. చాలా చాలా ఇదనమాట వీడియో వచ్చేసి. చూడండి, మీ ఇంట్లో మీ మదర్స్ కూడా ఇలాగే ఉంటారా? మా అమ్మ మాత్రం డీమార్ట్కి కానీ బీజెంట్ రోడ్కి కానీ ఏ షాపింగ్ అయినా వెళ్ళనివ్వండి, ముందు స్టూల్స్ చూస్తుంది అనమాట, పీటలు. ఆల్రెడీ లాస్ట్ మంత్లోనే మేము 2 తీసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇంకో పీట అయితే తీసుకుంది గాయస్. నిజంగా ఎంత పిచ్చి అంటే ఆ పీటల దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ పైనే సెలెక్ట్ చేసింది మా అమ్మ. కానీ లాస్ట్కి వచ్చేసి అదిగోండి, లాస్ట్లో నేను చూపించాను కదా సిమెంట్ కలర్ది, అదైతే తీసుకుంది. ఇక్కడ వచ్చేసి అనమాట కిచెన్ ఐటమ్స్ అంతే. లాస్ట్కి అయితే మా షాపింగ్ అయిపోయింది గైస్. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి గైస్. బాయ్.